హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నీలాను పిలిచి, నీలా నా లగేజ్ ఎక్కడ పెట్టావు అని చెప్పి అంటూ ఉంటే, మీ గదిలో పెట్టాను అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది. వెనకాలే అమర్ రాతోడు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. అమర్ మిస్సమ్మ అని చెప్పి బాగీని పిలుస్తూ ఉంటే బాగి ఏమాత్రం పట్టించుకోకుండా, అసలు నువ్వేమనుకుంటున్నావు నీలా, లగేజ్ని నా రూమ్లో పెట్టడం ఏంటి? భార్య ఉండాల్సింది భర్త గదిలోనే కదా, తీసుకువెళ్ళి నా లగేజ్ని ఆయన రూమ్లో పెట్టు అని చెప్పి బాగి అంటూ ఉంటే అమర్ మిస్సమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు. ఏంటండి అలా అరుస్తున్నారు? ఇప్పుడు నేను ఏం తప్పుగా మాట్లాడానని? లగేజ్ని మన బెడ్రూమ్లో పెట్టమన్నాను. భార్య భర్తలు ఇద్దరూ ఉండాల్సింది ఒకే బెడ్రూమ్లో కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంతలో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. నేను మాట్లాడింది తప్ప అంకుల్ అని చెప్పి బాగి అమర్ వాళ్ళ నాన్నగారిని అడుగుతూ ఉంటే, లేదమ్మా, నువ్వు అసలు ఏం తప్పు మాట్లాడలేదు, కరెక్ట్గానే చెప్పావు. నీలా, అమ్మాయి చెప్పింది విన్నావు కదా, లగేజ్ తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పెట్టు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ తన తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పలేక, పదరాతోడు ఇక్కడ ఎలాగో ప్రశాంతం కరువైపోయింది, కనీసం ఆఫీస్కి వెళ్తే అయినా సరే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పి ఈ హెడ్ఏక్ తప్పుతుంది అనుకుని రాతోడిని తీసుకుని అమర్ కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. బాగి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి బెడ్రూమ్లో తన లగేజ్ని సర్దుకుంటూ ఉంటే ఎవరూ చూడకుండా ఆరు బాగి రూమ్లోకి వస్తుంది. చెల్లి, అసలు ఏంటి నువ్వు చేస్తుంది? ఆయనతో నిదానంగా గొడవ పడకుండా మాట్లాడి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వమంటే మరి నువ్వేంటి రావడమే ఆయనని అంతలా రెచ్చగొట్టి గొడవ పడ్డావు అని చెప్పి బాగీతో ఆరు అంటూ ఉంటే, అక్క తప్పు నేను ఒక్కదాన్నే చేసినట్టుగా ఆయనకి సపోర్ట్ చేస్తారేంటక్క? ఆయన కూడా మరి నన్ను ఇంట్లోకి రానివ్వనని అన్నారు. అందుకే ఎలాగైనా సరే ఆయన నోరు మూయించి ఇంట్లోకి అడుగు పెట్టడం కోసం నేను కావాలని ఆయనతో గొడవ పడ్డాను. నేను అన్ని మాటలు మాట్లాడడం వల్లే ఆయన నాకు ఏమి ఎదురు చెప్పలేక ఇంట్లోకి రానిచ్చేశారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంట్లోకి నిన్ను రానిచ్చారు, కానీ నీ మీద ఎంత కోపంగా ఉన్నారో తెలుసా? ఆయనను కూల్ చేయడానికి నీకు ఒక ఐడియా చెబుతాను. ఈరోజు ఆయనకి ఇష్టమైన వంటలన్నీ చేసి రెడీగా ఉంచు. అప్పుడు ఆ వంట తిన్న తర్వాత ఆయన ఖచ్చితంగా కూల్ అవుతారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఆయనకి ఏమి ఇష్టమో నాకెలా తెలుస్తుందక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నేను చెబుతాను కదా, ఆయన గుత్తి వంకాయ కూర అయితే చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలకు కూడా ఆ కూర అంటే బాగా ఇష్టం. ఈరోజు ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి ఆయనకి ఇష్టమైన గుత్తి వంకాయ కూరను టేబుల్ మీద సిద్ధంగా ఉంచు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఆయనకు పిల్లలకు గుత్తి వంకాయ కూర ఇష్టమని మీకెలా తెలుసక్క అని బాగి అంటూ ఉంటుంది. మా ఆయనకు పిల్లలకు కూడా ఆ కూర అంటే చాలా ఇష్టం. పక్కింట్లో ఉంటాం కదా, అప్పుడప్పుడు నేను ఈ ఇంట ఆవిడకు కూరను ఇచ్చేదాన్ని, అప్పుడు వాళ్ళు బాగా ఇష్టంగా తినేవాళ్ళని చెప్పి నాతో అంటూ ఉండేది అని ఆరు అంటూ ఉంటుంది. దాంతో బాగి, అక్క మరైతే ఆ కూర మీరే కొంచెం చేసి పెట్టచ్చు కదా అని చెప్పి బాగి ఆరుని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆరు కంగారు పడిపోతూ, అమ్మో నేనా, లేదు చెల్లి, వంట చేయడం నా వల్ల కాదు, నేను చేయలేను కూడా అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకక్క, ఎందుకు చేయలేరు అని చెప్పి బాగి ఆరుని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆరు కవర్ చేస్తూ, చూడు చెల్లి, ఒకవేళ ఈరోజు నేను వంట చేసి పెట్టినా కూడా ప్రతిసారి నీకు ఎవరు చేసి పెడతారు? వాళ్ళకు ప్రతిసారి చేసి పెట్టాలంటే నీ పక్కన నేను ఉండను కదా, అందుకే కూర ఎలా చేయాలో నేను నీకు చెబుతాను, నువ్వు వండి పెట్టు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. బాగి ఆరు చెప్పినట్టుగానే కిచెన్లోకి వెళ్ళి అమర్కి ఇష్టమైన గుత్తి వంకాయ కూర ఆరు చెప్పే విధంగా చేస్తూ ఉంటుంది. కిచెన్లో నుండి గుమగుమలు రావడంతో అమర్ వాళ్ళ అమ్మగారు అక్కడికి వస్తూ ఉంటారు. అమ్మ మిస్సమ్మ, వంట నువ్వే చేస్తున్నావా? ఇంతకుముందు మా కోడలు ఆరు చేసినప్పుడు ఎలా గుమగుమలాడిపోయేదో ఇప్పుడు కూడా అలాగే గుమగుమలాడిపోతుంది, వెంటనే భోజనం చేయాలనిపిస్తుంది అని చెప్పి ఆవిడ కిచెన్లోకి వస్తూ ఉంటే
ఆరు అయ్యో అత్తయ్య గారు వచ్చేస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా మనోహరి చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇప్పటి వరకు కిచెన్లో ఎవరో ఉన్నట్టుగా అలా మాట్లాడుతూ వంట చేస్తుందేంటి? కొంపదీసి ఆ ఆరు ఆత్మ మళ్ళీ ఇక్కడికి వచ్చిందా? గుప్తా ఆ ఆరు ఆత్మ లోకం విడిచి వెళ్ళిపోయిందని చెప్పాడు కదా, మరి ఇదెవరితో మాట్లాడుతుంది? అర్జెంటుగా ఒకసారి ఘోరాన్ని కలవాలని చెప్పి మనోహరి అనుకుంటుంది. అమర్ వాళ్ళ అమ్మగారు వంటగదిలోకి వచ్చి కూర టేస్ట్ చూసి అదిరిపోయిందమ్మా, మా అమర్ గనక ఈరోజు ఈ కూర తిన్నాడంటే ఖచ్చితంగా నిన్ను క్షమించి వదిలేస్తాడు అని చెప్పి అంత బాగా చేశావంటూ అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగిని మెచ్చుకుంటూ ఉంటారు. అమర్ రాతోడు ఇద్దరు కూడా సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తారు. నాన్న అమర్ ఫ్రెష్ అయ్యి రా నాన్న, భోజనం చేద్దు కానీ ఈరోజు వంటలన్నీ కూడా గుమగుమలాడిపోతున్నాయి, నీకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర కూడా ఉంది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అనడంతో ఇక పిల్లలు కూడా డాడ్ మేము కూడా నీకోసమే వెయిట్ చేస్తున్నామని చెప్పడంతో అమర్ త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అందరికీ బాగా వడ్డిస్తూ ఉంటే అమ్మ ఆవిడ గారు వడ్డిస్తే నేను భోజనం చేయనని అమర్ అంటూ ఉంటే మేము కూడా చేయమని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. అమ్మయ్య అమర్కి ఈ బాగీ మీద కోపం ఇంకా తగ్గలేదు అని చెప్పి మనోహరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాగీ నువ్వు వడ్డించు నీలా అని చెప్పి నీలాకి చెబుతుంది. నీలా అందరికీ కూడా బాగీ చేసిన వంటలన్నీ కూడా వడ్డిస్తుంది. బాగీ చేసిన వంటను తిన్న తర్వాత అమర్ పిల్లలు ఆరుని గుర్తు చేసుకుంటారు. అచ్చం ఆరు చేసినట్టుగానే ఉంది అని చెప్పి అందరూ కూడా చకచక భోజనాలు పూర్తి చేస్తారు. అమర్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ అమ్మ ఈరోజు వంట నువ్వు చేసావా, అన్నీ చాలా బాగున్నాయి, అచ్చం నా ఆరు చేసినట్టుగానే ఉన్నాయి అని చెప్పి అమర్ మెచ్చుకోవడంతో అప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు నువ్వు ఈ పొగడతలన్నీ పొగడాల్సింది నన్ను కదరా మిస్సమ్మని అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్ వంటలన్నీ ఆ మిస్సమ్మ చేసిందని ముందే చెప్పొచ్చు కదమ్మా, అనవసరంగా ఎవరు వంట చేశారో తెలియక మొత్తం తినేసాం అని చెప్పి కోపంగా అమర్ గదిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. చూసారా అత్తయ్య గారు, నేను చేసిన వంటను లొట్టలేసుకుంటూ తింటూ ఇప్పుడు నా మీద ఎలా మండిపడుతున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే మిస్సమ్మ వాడి కోపం నీటి మీద బుడగ లాంటిది, వాడు ఎంత కోపంగా ఉంటాడో అంతే ప్రేమ కూడా చూపిస్తాడు, వాడి ప్రేమ నీకు తొందరలోనే అర్థమవుతుంది అని చెప్పి వెళ్ళి నువ్వు కూడా త్వరగా భోజనం చేసి పడుకోమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే బాగి భోజనం చేసి పడుకోవడం కోసం అని చెప్పి అమర్ బెడ్రూమ్లోకి వెళ్తుంది. నా బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి శ్రీవారు, ఇది మీ బెడ్రూమ్ మాత్రమే కాదు నా బెడ్రూమ్ కూడా అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత బాగి బెడ్ మీద పడుకోవడంతో ఏంటి బెడ్ మీద పడుకున్నావు, నేనెక్కడ పడుకోవాలని అమర్ అంటాడు. మీ ఇష్టం, కావాలంటే ఆ పక్క ఖాళీగానే ఉంది అక్కడ పడుకోవచ్చు, సోఫాలో పడుకోవచ్చు, లేదంటే కిందైనా పడుకోవచ్చు అని చెప్పి బాగి నాకు మాత్రం నిద్ర వస్తుందంటూ మంచం మీద పడుకుంటుంది. కావాలంటే నువ్వే వెళ్ళి కింద పడుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పి అమర్ బాగిని కింద పడుకునేలాగా చేస్తాడు. ఏం చేస్తాం, తప్పదు కదా శ్రీవారు ఆర్డర్ వేసిన తర్వాత అని చెప్పి బాగి కింద పడుకుంటుంది. ఇక అర్ధరాత్రి హఠాత్తుగా బాగి చలి జ్వరంతో వణికిపోతూ ఉంటుంది. అలా బాగి జ్వరంతో వణికిపోతూ ఉంటే అమర్కి మెలకు వచ్చి చూసి మిస్సమ్మ అంటూ తనని పిలుస్తూ ఉంటాడు. తనని చెయ్యి పట్టుకొని చూసేసరికి జ్వరంతో ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. అయ్యో మిస్సమ్మకి జ్వరం వచ్చినట్టుగా ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ టైంలో డాక్టర్స్ కూడా ఉంటారో లేదో అని చెప్పి అమర్ బాగిని ఎత్తుకొని మంచం మీద పడుకోబెడతాడు. ఆ తర్వాత తనని లేపి మిస్సమ్మ ట్యాబ్లెట్ వేసుకో అంటూ దగ్గరుండి తనకి ట్యాబ్లెట్స్ ఇస్తూ అలాగే టెంపరేచర్ తగ్గించడం కోసం అని చెప్పి తన తల మీద తడి క్లాత్తో తుడుస్తూ అలా బాగీకి అమర్ సేవలు చేస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తెల్లవారగానే అమర్ రాథోడ్కి ఫోన్ చేసి రాథోడ్ మిస్సమ్మకి చాలా ఫీవర్గా ఉంది, వెంటనే డాక్టర్ని తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ బాగీని టెస్ట్ చేసి ఈవిడకు చాలా ఫీవర్ ఉంది, రాత్రి మీరు తడి క్లాత్తో తుడిచి ట్యాబ్లెట్ ఇచ్చి మంచి పని చేశారు, లేదంటే ఫీవర్ ఇంకా ఎక్కువ అయ్యేది అని చెప్పి డాక్టర్ అలా అమర్కి చెబుతూ ఉంటే రాత్రంతా అమర్ తన మీద చూపించిన ప్రేమకు
బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మొదటిసారి ఈయన ప్రేమ ఎలా ఉంటుందో నేను తెలుసుకున్నాను అని చెప్పి అలా బాగి లోపల సంతోషపడిపోతూ ఉంటుంది.